రేపు పుట్టబోయే బిడ్డలకి అంతకంటే ఇంకేం కావాలి? శివప్రకాష్ గారు, ఈ పెళ్లి మా అందరికి ఇష్టమే. దగ్గరలో మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి మాత్రం అమెరికాలోనేనండి. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వచ్చేయాలి. మీరంటే ధనవంతులు పర్వాలేదు, మాకు విమానం టికెట్లు ఎవరు కొంటారు? అందుకే మీ అందరి కోసం స్పెషల్ ఫ్లైట్ వేయిస్తాను. ఎంతమంది వస్తారో చెప్పండి చాలు. ఉంటానండి. మంచిదండి, మంచిది. మా సౌందర్య, గాడ్ బ్లెస్ యూ. మహి, ఆర్ యు హ్యాపీ? బంగారం లాంటి సంబంధం దొరికింది కదండి. వాడు విశ్వేశ్వరుడి వరప్రసాదమే. నాకు తెలుసు వాడికి మంచి సంబంధమే దొరుకుతుందండి. ఏమండి, మనం ఇండియాకి వచ్చి చాలా ఏళ్ళైంది. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. విశ్వాన్ని తీసుకుని ఒకసారి కాశీకి వెళ్ళొద్దామా? తప్పకుండా. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హలో, గుళ్ళో ఫోన్ ఏంటా? బయటికి మాట్లాడు. సారీ. గురుగారు, మీకు గుర్తుందో లేదో, 20 సంవత్సరాల క్రితం మీ చేతుల మీదుగా పేరు పెట్టి మాకు అప్పగించిన బిడ్డ వీడే. ఓ, శివపుత్రుడు. రేపు సోమవారం మంచి రోజు. బాబు చేత గంగా స్నానం చేయించండి. దిష్టి మొత్తం తొలగిపోతుంది. హాయ్ విశ్వ, ఏం చేస్తున్నావు? స్వచ్ఛమైన గంగా నదిలో గంగాహారతి కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? అవును. గంగా హారత. నువ్వెంత లక్కీ విశ్వ. ఏంటి, నీకు కూడా చూడాలనిపిస్తుందా? ఎప్పటి నుంచో. అయితే ఇప్పుడే నీకు గంగాహారతి కళ్ళ కట్టను చూపిస్తా. కళ్ళకద్దుకో. అవునా? ఎలా? నేను నీకు ఇచ్చిన విఆర్ సెట్ పెట్టుకో. వాల్మీకి గారు, అదే సెకండ్ ఎపిసోడ్ డిజైన్ చేశాను సార్. ఫైల్ కొంచెం పెద్దదైందని మీకు మెయిల్ చేశాను. సరే, నేను చెక్ చేస్తాను. సార్, మన సెకండ్ ఎపిసోడ్ కి ఏదైతే బాగుంటుందో అని ఆలోచించి ఫైర్ ఎలిమెంట్ ని ఫైనలైజ్ చేశాను. మరి దానికి సరిగ్గా సరిపోయే లొకేషన్ ఇండియాలో ఏదా అని ఆలోచిస్తే కాశీ ఒకటే కరెక్ట్ అనిపించింది సార్. ఇప్పటికి 3 సార్లు ట్రై చేశాను, ఫోన్ కలవట్లేదు. ఏం చేస్తున్నాడు వీడు? అమ్మా, ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికెళ్ళావరా? అమ్మా, నాకు స్నానాలు వద్దని చెప్పాను కదా. ఏంటి, కాశీకి వచ్చి గంగా నదిలో స్నానం చేయకుండా వెళ్తావా? చంపలేసుకో, కళ్ళు పోతాయి. అమ్మాయి కాన్స్ ఎనీథింగ్, బట్ నాకు ఈ కాశీ నుంచి త్వరగా వెళ్ళిపోవాలనుంది. ఏం? విశ్వ, ఆర్ యు ఆల్ రైట్? నో నా, ఐఎమ్ సో రెస్ట్లెస్. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? పూజారి గారు చెప్పారు కదా, దృష్టి తగిలిందని. గంగలో మునిగితే అదే పోతుంది. అమ్మా, చెప్పింది చెయ్యరా, ఓకే? అన్నగారికి ప్రదానం చేయడానికి వచ్చారు. అపవిత్రమైన చేతులు అస్థికలు కలపడానికి పనికిరావు. శాంతించండి, వదిలేయండి అయ్యా. టైం అయిపోతుంది, రా. అరే భాయ్, ఏ బోట్ ఆపోయా? రావా? అమ్మా, నేను అటు రాను. మీరు కంగారు పడకండి, మీరు వెళ్ళొచ్చేయండి. నువ్వు రాకుండా ఎలా? देखिए, आप घबराइए मत. भगवान के दर्शन के लिए जबरदस्ती नहीं की जाती. ఆ సంచిలో ఉన్న అస్థికలు తీసుకురండి. పంతులు గారు, ఇక్కడ 2 ఉన్నాయి. ఏం తీసుకోవాలి? ఆ ఎర్రగుడ్డ కట్టిని తీసుకురండి అయ్యా. ఇంకోటి ఎవరిది? ఈ మధ్యనే మా ఆత్మీయులు ఒకరు కాలం చేశారయ్యా. వారి అస్థికలు గంగలో కలపాలనేది వారి చివరి కోరిక. అల్లుడు గారు, కాశీ చేరారా? ఆ రాజావారి కుటుంబ అస్థికల్ని గంగలో కలిపేశారు కదా. నా వయసు సహకరించినంత వరకు ఆ అస్థికల్ని అన్ని నదుల్లోనూ కలపగలిగాను. ఒక గంగా నదిలో మాత్రం కలపలేకపోయాను. సరే అల్లుడు గారు, వాళ్ళతో కాస్త జాగ్రత్త. అన్నా, ఈ పంచగాడు మనల్ని మోసం చేశాడన్నా. ఈ అస్థికలు రాజావారి ఫ్యామిలీ ఉంటానా? అయ్యా, అవి మన ఊరు రాజావారి అస్థికలు. ఊరికి ఆయన ఎంతో మంచి చేశారు కదయ్యా. బ్రహ్మహత్య మహాపాతకం తెలీదా? అది కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో నీ పాపం నిన్ను వదిలిపెట్టదు. ఆ పరమశివుడి 3 నామాల మధ్యలో ఉండే 3వ కన్ను నిన్ను కనిపెడుతూనే ఉంటుంది. అది ఒక్కసారి తెరుచుకుందంటే ఈ గంగలో కలవడానికి నీ బూడిద కూడా మిగలదు.
సన్నాసి ముందు నా నుంచి నిన్నెవడు కాపాడతాడు? ఆ శివుడు వచ్చి కాపాడతాడా? వస్తాడా ఆ శివుడు? రుణానుబంధం లేకుండా ఎవరిని కలవరు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు వర్తెల్లు. శివోహం. ఎవరో నాకు తెలీదు, కానీ నా రక్తాన్ని బయటికి తెచ్చిన వాణ్ణి నేనిప్పటి వరకు వదల్లేదు. అన్నని తీసుకెళ్ళి అస్థికలు తెచ్చారంటరా? ఎవరు? మా అన్నని చెప్పి ఎవరు? ఎంకేమో పట్టుకుని చెప్తున్నారంటయ్యా. నాకు తెలియదంటయ్యా. నన్ను వదిలేయండయ్యా. అయ్యో మీరేదో చెప్పండి అయ్యా. వదిలేరావండి. అసలు ఏం జరుగుతుంది? కనిపించకుండా నా వెంట ఏదో పడుతుంది. ఎవడి మీదో తెలియని కోపం ఎలా తీరుద్ది? పెద్దోడు పోయి 4 రోజులు కూడా కాలేదురా. అప్పుడే ఇంకో ప్రాణం అంటే ఎలా? మునుస్వామి, గురువు గారి మాట గుర్తుందా? అరిష్టాలు జరుగుతాయని ఎప్పుడో చెప్పారు. విన్లా? ఎక్కడెక్కడి నుంచో అస్థికలు కాశీకి వెళ్తూ ఉంటాయి, కానీ నీ తమ్ముడు అస్థికలు కాశీ నుంచి వచ్చాయి. పెద్దోడి పెద్ద దినం జరిగి నెల తిరగక ముందే చిన్నోడి చిన్న దినం వచ్చింది. ఇంతకంటే అరిష్టం ఏముంటుంది? నా మాట విను. ఒక్కసారి గురువు గారిని కలుద్దాం. వినదగనెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదకును. కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో. నీతిపరుడు మైలో సుమతి. ఒకసారి గురుగారిని కలిసి ఏర్పాటు చేయి. నీ తమ్ముళ్ళిద్దరి జాతకాల్లో స్పష్టంగా ఉంది, వాళ్ళిద్దరి చావు ఒకే జాతకుడి చేతిలో ఉంది. అర్థం కాలేదా? ఇద్దరిని చంపింది ఒక్కడే. అదేంటాయి గారు, పెద్దోడిని చంపినోడు నేను ఇక్కడే చంపేశా కదా, కాశీ దాకా ఎలా వెళ్ళాడు? ఆత్మీయులు చంపేసిందా? చంపేది ఆత్మ కాదు మునుస్వామి, పరమాత్మ. చంపానని నువ్వనుకుంటున్నావు, కాని చేసిన వాడి ప్రాణం తీసేదాకా ఆ పాపం బతికే ఉంటుంది. చెప్పాను, వినలేదు. శాస్త్రాన్ని నమ్మని వాడివి నువ్వు. మళ్ళీ ఎందుకొచ్చావు? నివురు కప్పిన నిప్పులా నీలో కాలుతున్న పాపభీతి నిన్నిక్కడికి నడిపించింది. నా అంచనా నిజమైతే మీ ఇద్దరి చావు కూడా ఆ జాతకుడి వల్లే జరుగుతుంది. ప్రాయశ్చిత్తం జరిగేదాకా పంచభూతాలు శాంతించవు మునుస్వామి. ఇది తథ్యం. అసలు నిన్ననాలి మొత్తంటే తీసుకొచ్చావు. మునుస్వామి, ఒక్కసారి నా మాట విను. పంచభూతాలకి శాంతి చేయిద్దాం. ఆ మస్తాన్ గడి భార్యను లాక్కురండి రా. అయ్యా, మీ తమ్ముడి గారికి మా ఆయనకి గొడవలు ఉండొచ్చయ్యా, కానీ మీ తమ్ముడి గారిని చంపింది మా ఆయన కాదయ్యా, బచ్చోకి కసం. అసలు ఆ రోజు మా ఆయన ఊళ్ళోనే లేడు, దుబాయ్ లో ఉన్నాడు. కావాలంటే పాస్పోర్ట్ చూపిస్తాను.
సిద్ధాంతి చెప్పిందే కరెక్టా? పెద్దోని మస్తాన్ చంపలేదా? మరెవడు? పెద్దోన్ని చంపినోడే చిన్నోన్ని చంపాడా? ఎవడాడు? మనిద్దరు కూడా వాడే చంపుతాడా? ఎవడు? ఎవడాడు? ఎక్కడో యుఎస్ లో వాల్మీకి వచ్చిన ఆలోచన ఇక్కడ నా లైఫ్ లో నిజమవుతుంది. ఎలా? ఒకడు గాల్లో కలిసిపోయాడు,